వైఎస్ఆర్సీపీ సిఆర్డీఏ పరిరక్షణ కమిటీతో రాజధాని రైతుల సమావేశం. ప్రభుత్వ అరాచకాలను వివరించిన రైతులు కొండవీటి వాగు గట్టు తెంచి నీళ్లు వదిలారని ఆవేదన. కూటమి అధికారంలోకి వచ్చాక రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును నిర్వీర్యం చేశారు. చంద్రబాబు స్వలాభం కోసం తెలంగాణకు తాకట్టు పెట్టారన్న సజ్జల. తెలంగాణ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివచరణ్ ఇంటి వద్ద ఉద్రిక్తత. శివచరణ్ వర్గీయులు, బీసీ సంఘాల ప్రతినిధుల మధ్య ఘర్షణ. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత. రక్తం ప్యాకెట్లతో రేవంత్ ఇంటికి వెళ్లేందుకు బీఆర్ఎస్పీ యత్నం. అడ్డుకున్న పోలీసులు, పలువురి అరెస్ట్. సింగరేణిలో కొన్నాళ్లుగా బొగ్గు ఉత్పత్తి తగ్గుతోంది. కార్మికుల కష్టాలకు బీఆర్ఎస్ కాంగ్రెసే కారణమన్న కిషన్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అక్రమ అరెస్ట్. వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టుకు తరలింపు. నరహంతకుడు రాజ్ కుమార్ ఆచూకీ లభ్యం. సూర్యాపేటలో ఉన్నట్టు సమాచారం రావడంతో అక్కడికి వెళ్లిన ప్రత్యేక బృందాలు. ప్రొద్దుటూరు టీడీపీలో దోపిడీ, దౌర్జన్యం పెరిగిపోయింది. అవినీతిని ప్రశ్నిస్తే దాడులకు దిగుతున్నారని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఫైర్. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలంలో ఎస్ఐఆర్ ప్రక్రియలో భారీ కుట్ర. వైఎస్ఆర్సీపీ ఓట్ల తొలగింపే లక్ష్యంగా అధికారులు పనిచేస్తున్నారని స్థానికుల ఆరోపణ. విజయనగరం జిల్లాలో రైతులకు ఖరీఫ్ సాగు కష్టాలు. బీటలు వారుతున్న పొలాలు, నీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు. విజయవాడ కలెక్టరేట్ వద్ద భవన నిర్మాణ కార్మికుల ధర్నా. సమస్యలు పరిష్కరించకపోతే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరిక. హైదరాబాద్ రాయదుర్గంలో విషాదం. తల్లిదండ్రుల మధ్య గొడవ జరగడంతో మనస్తాపం చెంది 15 ఏళ్ల బాలుడి ఆత్మహత్య. నెల్లూరు జిల్లా నర్రవాడ వడ్డిపాలెంలో ఓ కుటుంబ బహిష్కరణ. ఓ యువతి ప్రియుడితో వెళ్లిపోయినందుకు బాధితులపై దాడి. ఇవాళ జిల్లా ఎస్పీని ఆశ్రయించడంతో వెలుగులోకి ఘటన. సుప్రీంకోర్టులో అయోధ్య విరాళాల చోరీ కేసు విచారణ. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన అత్యున్నత ధర్మాసనం సిట్ దర్యాప్తు నివేదిక స్టేటస్ రిపోర్ట్ ఫైల్ చేయాలని ఆదేశం. ఫ్లాట్ గా ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్స్. ఒడిదుడుకుల్లో సెన్సెక్స్, నిఫ్టీ.